హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 101 షిఫ్ట్స్లో మనం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మాట్లాడుకుంటున్నాం కదా. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, సో దాంట్లో మనం ఫైనల్ పార్ట్ మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? సో ఈరోజుతో మనకి పార్ట్ 4 కంప్లీట్ అయిపోయింది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ యూనిట్ మాట్లాడుకుందాం అన్నది నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పటి వరకు మాట్లాడిన 3 పార్ట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ యూనిట్స్ మొత్తం కవర్ అయ్యేదంతా కూడా మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే ఉండిద్ది. కాబట్టి స్కోరింగ్ కావాలనుకుంటే కంపల్సరీగా ఈ పార్ట్స్ మొత్తాన్ని మీరు కవర్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏ సెక్షన్స్లో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడో తెలుస్తుంది. అదేవిధంగా కాన్సెప్ట్స్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలో తెలిసింది. ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియోని హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. లాస్ట్ టైం మనము 1100 వరకు మాట్లాడుకుందాం. ఈరోజు 1101 నుంచి చివరి క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ వరకు మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? చూడండి, అకార్డింగ్ టు బోర్ బూరి, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఎమ్ షెల్ కెన్ అకామిడేట్ అన్నాడు. ఓకేనా? సో బోర్ బ్యూరీ ఈ స్కీమ్ ప్రకారం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? 2n² అంటారు. సో n ఈక్వల్ టు షెల్ నంబర్. ఓకేనా? ఇక్కడ మనకి కే షెల్, ఎల్, ఎమ్, ఎన్ అని ఉంటాయి. కే అనుకోండి ఎల్ ఈక్వల్ టు 1, దీనికి అనుకోండి n ఈక్వల్ టు 2, దీనికి అనుకోండి n ఈక్వల్ టు 3, దీనికి అనుకోండి n ఈక్వల్ టు 4. ఓకేనా? ఇప్పుడు వాడు ఏమడిగాడు? ఎం అడిగాడు. ఎం అడిగితే ఎన్ వాల్యూ ఎంత పెట్టాలి? 2 × 3². సో 2 × 9, 9 రోజులు ఎంత? 18. సో 18 ఎలక్ట్రాన్స్. సో యాడ్ ఉంది ఆన్సర్. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? 2n². ఇది షెల్స్ అనమాట. ఓకేనా? KLMNO ఇలా షెల్స్ వస్తాయి అన్నమాట. n ఇస్ ద షెల్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. లెక్క ప్రకారంగా మనం రాసామనుకోండి, ముందు 18, 2, 8, 18, 32. దీంట్లో 2, దీంట్లో 8, దీంట్లో 18, దీంట్లో 32. డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సీక్వెన్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అన్నాడు. ఎప్పుడైతే యాసిడ్ ఒక మెటల్తో రియాక్ట్ అయిద్దో మనకి సాల్ట్, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఓకేనా? అక్కడ ఉంది సాల్ట్, హైడ్రోజన్ గ్యాస్, ఇదిగోండి సి ఆప్షన్. సాల్ట్, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఇది మనం యాసిడ్ అండ్ బేసిస్లో మాట్లాడుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ ద రియాక్టివిటీ సిరీస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈస్ ద లీస్ట్ రియాక్టివ్ అన్నాడు. ఏది లీస్ట్ రియాక్టివ్ అన్నాడు? ఇది కాదు, గోల్డ్, ఆరియం. ఆరియం ఇస్ ద లీస్ట్ రియాక్టివ్ మెటల్. ఓకేనా? 1104. Why does the blue color of the copper sulfate solution fade when iron nile is dipped in అన్నాడు. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో మనం ఐరన్ నైల్ పెడితే ఏమైంది అన్నాడు. ఏమైంది? కాపర్ డిజాల్వ్సా? కాదు. ఐరన్ సల్ఫేట్ కలర్లెస్సా? కాదు. కాపర్ సల్ఫేట్ డీకంపోజెస్సా? కాదు. కాపర్ సల్ఫేట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ ఐరన్ సల్ఫేట్. ఓకేనా? బికాజ్ ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. అప్పుడు ఏమైంది మనకి? CuSO4 ప్లస్ Fe రియాక్షన్ జరిపాం కాబట్టి మనకి FeSO4. కాపర్ సల్ఫేట్ కాస్త ఏమైంది? ఐరన్ సల్ఫేట్గా మార్పు చెందింది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ కలర్ డస్ కాపర్ టర్న్ వెన్ ఇట్ అండర్గోస్ కరోజన్ అన్నాడు. కాపర్ కరోజన్కి వెళ్ళింది అనుకోండి, ఎలా మారిపోయింది? గ్రీన్ కలర్గా మారిపోయింది. ఓకేనా? అంటే దాని మీద ఏం ఫామ్ అవ్వచ్చు? CuCO3, కాపర్ కార్బోనేట్ ఫామ్ అవ్వచ్చు, CuOH2 ఇలా మారచ్చు అనమాట. ఎప్పుడైతే కాపర్ మీద ఇవి ఫామ్ అవుతాయో అప్పుడు ఏమైంది? ఆ కాపర్ గ్రీన్ కలర్లోకి మారిపోయింది. సో కాపర్ రియాక్ట్స్ స్లోలీ విత్ ఆక్సిజన్, మాయిశ్చర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఐరన్తో పోల్చుకుంటే వాటితో చాలా స్లోగా రియాక్షన్ జరిపిద్ది. ఓకేనా? నెక్స్ట్ ఆన్సర్ ఏమవ్వాలి? గ్రీన్ అవ్వాలి.
నెక్స్ట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ అన్నాడు. కరెక్ట్ ఆర్డర్ ఏంటి అని అడిగాడు. చూడండి, ఫస్ట్ పొటాషియం, తర్వాత సోడియం ఉండాలి, వాడిచ్చినే పెడదాం. పొటాషియం తర్వాత మెగ్నీషియం ఉండాలి, మెగ్నీషియం తర్వాత అల్యూమినియం ఉండాలి, అల్యూమినియం తర్వాత జింక్ ఉండాలి. ఇది ఆర్డర్ అన్నమాట. ఎక్కడుంది? బి ఆప్షన్లో ఉంది. ఇదిగోండి బి ఆప్షన్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ రియాక్టివిటీస్ మనం దేని ప్రకారం పెడుతున్నాం? మెటల్స్ అనేవి వాటర్తో ఎంత బాగా రియాక్షన్ జరుగుతాయి అనే దాని మీద మెటల్ రియాక్టివిటీ సిరీస్ ఫామ్ అయిందనమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1107 3MnO2 XAl 3Mn YAl2O3 ప్లస్ హీట్ బ్యాలెన్సింగ్ చేయమన్నాడు. జాగ్రత్త చూడండి. ఇక్కడ మెగ్నీషియంలు ఎడం పక్క కుడి పక్క చెక్ చేద్దాం. ఇది లెఫ్ట్, ఇది రైట్. జాగ్రత్త చూడండి. మాంగనీస్లు ఇటు పక్కన 3 ఉన్నాయి, ఇటు పక్కన కూడా మాంగనీస్లు 3 ఉన్నాయి. ఆక్సిజన్లు ఎడం పక్క 6 ఉన్నాయి, కుడి పక్క కూడా ఆక్సిజన్ ఉండాలి, 6 ఉండాలి. 6 ఉండాలంటే ఇక్కడ ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. వై ప్లేస్లో 2 పెట్టాలి. అప్పుడు ఎన్ని అవుతాయి? ఆక్సిజన్లు 6 అవుతాయి. వై ప్లేస్లో 2 పెడితే అల్యూమినియంలు కుడి పక్క ఎన్ని అవుతాయి? 4 అవుతాయి. అప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలి? 4 పెట్టాలి. అప్పుడు అల్యూమినియం 4 అవుతాయి. మ్యాచింగ్ అయింది. సో ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 2 ఎక్కడ ఉంది? సి ఆప్షన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ 1108 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద డబుల్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇదిగోండి డబుల్ డిస్ప్లేస్మెంట్ ఇది అనమాట. సిల్వర్ నైట్రేటు సోడియం క్లోరైడ్తో చర్య జరిపితే మనకి ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ NaNO3 ఫామ్ అయింది. ఇది వైట్ ప్రెసిపిటేట్, వైట్ పీపీటీ అంటే వైట్ ప్రెసిపిటేట్ అని అర్థం అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఎక్స్క్లూజివ్లీ నాన్ మెటల్ అండర్ స్టాండర్డ్ కండిషన్స్ అన్నాడు. నాన్ మెటల్ అంటే ఏది అన్నాడు? హైడ్రోజన్. ఓకేనా? మనం హైడ్రోజన్ ఎలా తీసుకోవచ్చు? నాన్ మెటల్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వెన్ మోర్ రియాక్టివ్ మెటల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ ఏ లెస్ రియాక్టివ్ మెటల్ అన్నాడు. మంచి క్వశ్చన్ అనమాట. ఓకేనా? మోర్ రియాక్టివ్ మెటల్ అన్నాడు. జింక్ తీసుకోండి. ప్లేస్డ్ ఇన్ ఏ సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ ఏ లెస్ రియాక్టివ్ మెటల్ అన్నాడు. ఒక సాల్ట్ తీసుకుందాం, CuSO4. ఇది కూడా ఒక రకమైన సాల్ట్ అనమాట. ఏమైంది? ZnSO4 ప్లస్ Cu ఫామ్ అయింది, అంటే డిస్ప్లేసెస్ జరిగింది. సో డిస్ప్లేసెస్ లెస్ రియాక్టివ్ మెటల్. మనం మాట్లాడుకున్న డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ని మనకి వాట్స్ రూపంలో ఇచ్చాడనమాట, కన్ఫ్యూజ్ చేయడానికి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద చూజన్ స్టాండర్డ్ రిఫరెన్స్ ఫర్ డిటర్మైనింగ్ అటామిక్ మాసెస్. అటామిక్ మాస్ని డిటర్మైన్ చేయడానికి మనం దేన్ని స్టాండర్డ్ రిఫరెన్స్గా తీసుకుంటాం అన్నాడు. ఓకేనా? చూడండి, ఒక అటామిక్ మాస్ 1 ATM AMU 1 అటామిక్ మాస్ యూనిట్. దీన్ని 1U అని కూడా చదవచ్చు అనమాట. దీన్ని రిప్రజెంట్ చేయడానికి 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ ది కార్బన్ 12 యాటమ్ని మనం తీసుకుంటాం అనమాట. సో కార్బన్ 12 యాటమ్ యొక్క 1/12 మనం ఎప్పుడైతే తీసుకుంటామో మాస్, అప్పుడు ఏమైంది? 1 అటామిక్ మాస్ యూనిట్ని మనం మెజర్ చేయొచ్చు. ఓకేనా? సో కార్బన్ 12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అటామిక్ మాస్ని మనం మెజర్ చేయడానికి రిఫరెన్స్గా తీసుకునేది ఏంటి? కార్బన్ 12. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్ అనమాట. దాన్ని తీసుకొని మిగతా మాస్లు కనుక్కుంటూ ఉంటాం. వై ఈజ్ కార్బన్ ఏబుల్ టు ఫామ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నాడు. ఎందుకు అన్నాడు. ఇది చాలాసార్లు రిపీట్ అవుతూ వస్తుంది. క్యాటినేషన్ అండ్ టెట్రావాలెన్సీ, ఈ 2 ప్రాపర్టీస్ ఉండటం వల్ల. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో ది ఫాలోయింగ్ ఇస్ ద డైఅటామిక్ మాలిక్యూల్ అన్నాడు. ఫార్మ్డ్ బై నాన్ మెటాలిక్ ఎలిమెంట్. డైఅటామిక్ మాలిక్యూల్ అంటే ఏమొచ్చింది?
ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆక్సిజన్, O2 ఉన్నాయా లేదా రెండు? సో మీకు H2, O2, N2, F2, Cl2, Br2, I2. హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. దీస్ ఆర్ ఆల్ డైఅటామిక్ మాలిక్యూల్స్. ఓకేనా? కానీ హీలియం ఎలా ఉండిద్ది? మోనో అటామిక్గా ఉండిద్ది. ఓకేనా? తర్వాత కరెక్ట్ ఆప్షన్ ఏంటో కనుక్కోమన్నాడు. అసర్షన్ రీజన్ ఇచ్చాడు, చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విగరస్లీ విత్ వాటర్ అన్నాడు. కాల్షియం ఆక్సైడ్ అనేది ఏది? వాటర్తో మంచిగా రియాక్షన్ జరిపిద్ది అన్నాడు. కరెక్టే. సో CaO రియాక్ట్స్ విత్ వాటర్. ఓకేనా? పొడి సున్నం వాటర్తో కలిసింది అనుకోండి, ఏమైద్ది? తడి సున్నం ఫామ్ అయింది, ప్లస్ హీట్ కూడా ఫామ్ అయింది అనమాట. సో విగరస్లీ రియాక్ట్ విత్ వాటర్, ఫామ్ కాల్షియం హైడ్రాక్సైడ్. కరెక్టే. ఇన్ ఏ కాంబినేషన్ రియాక్షన్ 2 or more సబ్స్టాన్సెస్ కంబైన్ టు ఫామ్ వన్ ప్రొడక్ట్ అనమాట. ఇదిగోండి, ఇది A ప్లస్ B, ఈ రెండు కలిస్తే AB ఫామ్ అయింది, ప్లస్ హీట్ అనమాట. ఇప్పుడు నాకు ఒక ప్రొడక్ట్ వచ్చిందా? రెండు వాడుకుంటే ఒకటి వచ్చింది. ఓకేనా? కాబట్టి బోత్ A and R, ఆన్సర్ ఏమవ్వాలి? బోత్ A and R ట్రూ. R ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A. చూసారా ఎంత బాగా ఇచ్చాడో స్టేట్మెంట్ లాగా? రెండు రైటే. R ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎలిమెంట్? ఎలిమెంట్ అంటే ఏంటి అన్నాడు. జాగ్రత్త చూడండి. ఇది కాంపౌండ్, ఇది మిక్చరు, ఇది కాంపౌండ్. సో ఆక్సిజన్ ఈజ్ ది ఎలిమెంట్. ఓకేనా? ఎలిమెంట్ అనమాట. వన్ ఎలిమెంట్ కంటైన్స్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఆటమ్. సో వాటర్ని ఏమనాలి మనం? కాంపౌండ్ అనాలి. ఓకేనా? సోడియం క్లోరైడ్ మనం ఏమనాలి? కాంపౌండ్ అనాలి. ఎయిర్ని ఏమనాలి మనం? మిక్చర్ అనాలి. మిక్చర్ వేరు, కాంపౌండ్ వేరు. ఓకేనా? తర్వాత, వాట్ డిటర్మైన్స్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్? అటామిక్ నెంబర్ తెలియాలంటే మనం దేని కనుక్కోవాలి? టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కనుక్కుంటే మనకి అటామిక్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెథడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ డిపెండ్స్ ఆన్ అన్నాడు. ఓకేనా? ఒక ఓర్ నుంచి, ఒక మినరల్ నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉంటాం మనం. ఓకేనా? సో ఆ పద్ధతి దేని మీద ఆధారపడిద్ది అన్నాడు. ఇదిగోండి, పొజిషన్ ఆఫ్ ది రియాక్టివిటీ సిరీస్. ఓకేనా? అది హై రియాక్టివ్ సిరీసా, మీడియమ్మా, లో రియాక్టివ్ సిరీసా, దేన్ని బట్టి ఆ రకాల ఎక్స్ట్రాక్షన్ పద్ధతులు ఉంటాయి. అన్నిటికీ ఒకే పద్ధతులు మనం వాడం కాబట్టి పొజిషన్ ఇన్ ద రియాక్టివిటీ సిరీస్ మీద ఎక్స్ట్రాక్షన్ ఆధారపడి ఉండిద్ది. నెక్స్ట్, వాట్ ఈజ్ జనరల్లీ ప్రొడ్యూస్ వెన్ ఏ మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్? ఇందాకే చెప్పాను, మెటల్ యాసిడ్తో చర్య జరిపితే మనకి సాల్ట్ H2 వస్తుంది అనమాట. సో ఎక్కడుంది? ఇదిగోండి, సాల్ట్ హైడ్రోజన్ గ్యాస్. ఈ రియాక్షన్స్ అన్ని నేను ఎక్కడ చెప్పాను? యాసిడ్ అండ్ బేసిస్ రియాక్షన్స్లో చెప్పాను. ఓకేనా? మీకు కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, చూడండి. లాస్ట్ టైం గ్రూప్ బి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అవన్నీ మాట్లాడాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ, యాసిడ్ అండ్ బేసిస్, కెమికల్ ఈక్వేషన్స్, ఇవన్నీ మాట్లాడాను. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. అవన్నీ చూస్తే మీకు కాన్సెప్ట్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఐసోబార్స్ ఆర్ ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ అన్నాడు. నిన్న కూడా చెప్పాను. ఐసోబార్స్ అంటే ఏంటి? ఏం సేమ్గా ఉండాలి? ఇదిగోండి, సేమ్ మాస్ నెంబర్, డిఫరెంట్ ఎలిమెంట్స్. సేమ్ మాస్ అనేది ఉండాలన్నమాట. సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్, దాన్ని డిఫరెంట్ ఎలిమెంట్ అన్నాడు. నెక్స్ట్, 1120, వెన్ ఏ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నాడు. MgHClతో చర్య జరిపింది. అప్పుడు మనకి MgCl2 ఫామ్ అయింది, ప్లస్ H2 ఫామ్ అయింది. ఎలా సార్ అంత ఫాస్ట్గా రాస్తున్నారు? ఇందాకే చెప్పాను, ఇది మెటల్, ఇది యాసిడ్, వచ్చేది ఏంటి? సాల్ట్, వాటర్. ఇదిగోండి సాల్ట్, వాటర్. ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2 మ్యాచింగ్ జరిగిద్ది. ఓకేనా? ఇక్కడ 2 పెడితే మ్యాచింగ్ జరిగిద్ది. ఓకేనా? ఇక్కడ 2 mgలు, ఇక్కడ 2 mgలు, ఇక్కడ 4 పెట్టుకోండి.
అప్పుడు 4 క్లోరిన్లు, ఇక్కడ 4, ఇక్కడ 2 పెట్టుకుంటే హైడ్రోజన్లు, మ్యాచింగ్ జరిగిద్ది అనమాట, బ్యాలెన్సింగ్. ఓకేనా. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలి, ఎక్కడుంది, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్, మెగ్నీషియం క్లోరైడ్ హైడ్రోజన్ ఫామ్ అయింది. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. MgCl2ని మెగ్నీషియం క్లోరైడ్ అనాలి. అటామిక్ మాస్ ఆఫ్ మెగ్నీషియం, మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12, 12 రోళ్ళు 24. సో అన్నిటికీ 2 చేయకూడదు, కొన్నిటికి మాత్రమే ఇది అప్లికబుల్ అయింది, 24. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్క నిమిషం. ఓకే, చూడండి 1122 క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రిఫైనింగ్ ఏ మెటల్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్. ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత మనం ఎందుకు రిఫైనింగ్ చేయాలి అన్నాడు. ఓకేనా, ఏంటి దాని ఒక యూజ్ ఏంటి అన్నాడు. చూడండి, సామాన్యంగా ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది, ప్యూర్ మెటల్ వస్తుంది. కానీ ప్యూర్ మెటల్లో కూడా ఎంతో కొంత ఏముంటాయి, ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ని తీయాలి. సో టు రిమూవ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ఎక్స్ట్రాక్టెడ్ మెటల్. ఓకేనా, ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటల్ నుంచి కాస్త ఇంప్యూరిటీస్ తీయడానికి అనమాట. అవి శాండ్, సల్ఫర్, ఫాస్ఫరస్, అలా చిన్న చిన్న కొన్ని అవ్వచ్చు. సో ప్యూర్ మెటల్ వచ్చేది ఫ్రమ్ రిఫైనింగ్ అనమాట. ఓకేనా. రిఫైనింగ్లో మెథడ్స్ ఉంటాయి తెలుసా. ఉదాహరణకి రిఫైనింగ్లో మనం లిక్వేషన్ అనే మెథడ్ వాడతాం. లిక్వేషన్, దీన్ని మనం టిన్కి వాడుతూ ఉంటాం అనమాట, టిన్ అనే మెటల్. నెక్స్ట్ డిస్టిలేషన్ అంటే వేడి చేయటం, దీన్ని మనం హెచ్జికి వాడుతూ ఉంటాం. ఎక్కువగా వాడేది ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఓకేనా. కాపరు, జింకు, సిల్వరు, ఇలా ఎక్కువ మెటల్స్కి ఎలక్ట్రోలైనింగ్ రిఫైనింగ్ వాడుతూ ఉంటాం. ఇది 1, ఇది 2, ఇది 3, ఇవన్నీ రిఫైనింగ్ పద్ధతులు అనమాట. ఓకేనా. ఇక్కడ యానోడ్ దగ్గర ఇంప్యూర్ కామరు, క్యాథోడ్ దగ్గర ప్యూర్ కాపర్ ఫామ్ అవుతుంది అనమాట. ఉదాహరణకి కాపర్ తీసుకుంటే, ఏది తీసుకుంటే అది యానోడ్ దగ్గర ఇంప్యూర్ మెటల్, క్యాథోడ్ దగ్గర ప్యూర్ మెటల్ ఫామ్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ 1123, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ ఎసిడిక్ బిహేవియర్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్ అన్నాడు. ఎసిడిక్ బిహేవియర్ చూపించాలంటే OH ఉండకూడదు, HCl అయి ఉండాలి ఆక్వా సొల్యూషన్లో. అంటే దాన్ని మనం ఎప్పుడైతే దాన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తామో HCl కాస్త ఏమవ్వాలి, H+Cl- అవ్వాలి. H+ అయాన్స్ వస్తే అది యాసిడ్. అదే వీటిని తీసుకున్నాం అనుకోండి, OH- అయాన్స్ వస్తాయి. OH- అయాన్స్ వస్తే బేస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇన్ గ్యాల్వనైజేషన్ విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు కోట్ ఐరన్. ఐరన్ మీద ఏ మెటల్ని కోట్ చేస్తాడన్నాడు, జింక్ని వాడతారు. గ్యాల్వనైజేషన్గా మనం జింక్ని వాడుతూ ఉంటాం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు జింక్ని వాడతారు, అల్యూమినియము, జింకు, ఐరన్. ఇప్పుడు మనం ఐరన్ని కాపాడాలంటే ఐరన్కి ముందేముంది, జింక్ ఉంది. సో ఐరన్ కన్నా ఎక్కువ రియాక్టివ్ ఉన్నది మనం ఐరన్ మీద వేసాం అనుకో, ఫస్ట్ ఏది ఆక్సిడైజ్ అయ్యిద్ది, జింక్ ఆక్సిడైజ్ అయ్యిద్ది. పాయింట్ మీకు అర్థమైందా. మీ ఇంటి దగ్గర ఒక ఐరన్ రాడ్ ఉంది, దాని మీద జింక్ కోటింగ్ వేశారు. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్. ఇప్పుడు వాతావరణంలో ఉండే వాటర్తో కానీ, మాయిస్ట్ తేమతో కానీ, ఎయిర్తో కానీ ముందు జరిపేది ఎవరు, ముందు జింక్ ఆక్సిడైజ్ అయ్యింది అనమాట. జింక్ వెనకాల కింద ఉన్న ఐరన్ అప్పుడే ఆక్సిడైజ్ అవ్వదు. ఓకేనా. కాబట్టి ఐరన్ కన్నా ఎక్కువ రియాక్టివ్ జింక్ ఉంది కాబట్టి జింక్ కోటింగ్ వేస్తారు. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ అన్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 10. అటామిక్ నెంబర్ 10 అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింబల్ యూజ్డ్ ఫర్ ఫాస్ఫరస్ సింబల్ ఏంటి అన్నాడు, P అనమాట. సో P ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. pHకి
పిహెచ్కి ఏమీ లేదు, పిఎస్కి కూడా ఏమీ లేదు. నెక్స్ట్ పిఆర్ కూడా ఏమీ లేదు. వెన్ ఐరన్ నైల్ ఈస్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, ఇందాకే వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ కన్ఫర్మ్ దట్ ఏ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అక్కర్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరిగిందని మనం ఎలా చెప్పాలన్నాడు. ఇదిగోండి దీన్ని బట్టి చెప్పాలి. బ్లూ కలర్ ఆఫ్ ది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఫేడ్స్, రెడిష్ బ్రౌన్ డిపాజిట్స్ అపీర్ ఆన్ ద ఐరన్ నైల్. కాపర్ సల్ఫేట్కి ఉండే బ్లూ కలర్ ఏమైంది, ఫేడ్ అయిపోయింది. ఓకేనా. రెడిష్ బ్రౌన్ కాపర్ డిపాజిట్స్ ఆన్ ద ఐరన్ నైల్. ఓకేనా. ఫేడ్ అయిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 1128, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ బిఫోర్ ఎక్స్ట్రాక్షన్ అన్నాడు. మీకు నిన్నే చెప్పాను ఎన్రిచ్మెంట్ అంటే అర్థం ఏంటి. ఓకేనా, క్లియర్ చేయడం అన్నమాట. టు రిమూవ్ ఇంప్యూరిటీస్, టు కన్వర్ట్ ఇంటూ సాల్ట్, టు రిమూవ్ మాయిశ్చర్, టు రిమూవ్ ఇంప్యూరిటీస్. ఎస్, ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడాన్ని మనం ఏమంటాం, ఎన్రిచ్మెంట్ అంటాం. ఓకేనా, ఎన్రిచ్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ అన్నాడు. ఓకేనా, అల్యూమినియం ఆక్సైడ్ అంటే ఏంటి, ఇదిగోండి Al2O3. ఓకేనా, Al2O3 ఇస్ ద అల్యూమినియం ఆక్సైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అల్యూమినియం ఓర్ ఏంటి అంటే బాక్సైడ్ అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ డాష్ అన్నాడు. దేన్ని హీట్ చేయడం వల్ల మనకి పిఓపి ఫామ్ అయింది అన్నాడు. ఏం ఫామ్ అయింది, జిప్సమ్. జిప్సమ్ను వేడి చేయాలి, ఎంత, 100 డిగ్రీల సెల్సియస్ లేదా 373 కెల్విన్ అనమాట. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కాంబినేషన్ రియాక్షన్ అన్నాడు. అంటే A+B గివ్స్ రైజ్ టు AB. కాంబినేషన్ అంటే సింగిల్ ప్రొడక్ట్ మాత్రమే ఫామ్ అవ్వాలి. ఎక్కడుంది, 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాదు, 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాదు, 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాదు. ఆన్సర్ ఏమవ్వాలి, ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ వెన్ మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్. యాసిడ్తో మెటల్ రియాక్ట్ అయితే మనకి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. సో H2. ఓకేనా, చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ వచ్చాం కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాను నేను. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ అన్నాడు. MgCl2. సో ఎక్కడుంది MgCl2, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ MgCl2. Mg 2 ఎలక్ట్రాన్స్ ఇస్తే క్లోరిన్లు 2 తీసుకోవాలన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివ్స్ H+ అయాన్స్ ఇన్ ఆక్వా సొల్యూషన్ అన్నాడు. H+ అయాన్స్ ఇస్తే అది ఏమవ్వాలి, యాసిడ్ అవ్వాలి. సో ఆప్షన్స్లో యాసిడ్ ఇది మాత్రమే ఉంది, మిగతావన్నీ బేస్ బేస్ బేస్. కాబట్టి H+ అయాన్స్ వస్తే అది ఏమవ్వాలి, యాసిడ్ అవ్వాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ అయాన్ ఇన్ కెమిస్ట్రీ. అయాన్ అంటే అర్థం ఏంటి అన్నాడు కెమిస్ట్రీ పరిభాషలో అని. ఏ యాటమ్ విత్ ఓన్లీ న్యూట్రాన్సా, కాదు, ఏ చార్జ్డ్ యాటమ్ ఆర్ ఏ మాలిక్యూల్ అనమాట. ఓకేనా, ఇదిగోండి దీన్ని యాటమ్ అనాలి, దీన్ని Na+ అంటే చార్జ్డ్ యాటమ్ లేదా అయాన్ అనాలి. ఇదిగోండి ఇది క్లోరిన్ మెటల్, సారీ నాన్ మెటల్, ఇది క్లోరిన్ అయాన్. సో ప్లస్ ఛార్జ్ ఉంటేనేమో క్యాటయాన్, మైనస్ ఛార్జ్ ఉంటేనేమో యానయాన్. క్యాటయాన్ ఎలక్ట్రాన్ లూజ్ అయింది, యానయాన్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునిద్ది. రెండింటి మధ్య బాండ్ ఫామ్ అయితే ఆ బాండ్ని అయానిక్ బాండ్ అంటాం. నెక్స్ట్, ఏ కాంపౌండ్ ఈజ్ ఏ సబ్స్టాన్స్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ అన్నాడు. విచ్ ఎలిమెంట్స్ ఆర్ అన్నాడు, ఎలా ఉండాలి, అదిగోండి కెమికల్లీ కంబైన్డ్ ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోజిషన్. ఒక కాంపౌండ్ అని చెప్పాలంటే అక్కడ ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా కెమికల్గా కంబైన్ అవ్వాలి ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోజిషన్. ఉదాహరణకి H2O తీసుకున్నారు. ఓకేనా, 2 హైడ్రోజన్లు తీసుకుంటే 1 ఆక్సిజన్ తీసుకోవాలి. ఈ రేషియోని కంప్లీట్ చేయాలన్నమాట. అలాంటి రేషియోలోనే తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫిక్స్డ్ ప్రపోజిషన్. ప్రపోజిషన్ మారితే సబ్స్టెన్స్ ఫామ్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్, బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై యాక్షన్ ఆఫ్ క్లోరిన్ డ్రైస్ లైక్ లైమ్ అన్నాడు. కరెక్టే.
ఇట్ ఈస్ ఎ కెమికల్ ఫార్ములా ఆఫ్ CaOCl2. ఇది కరెక్టే. సో రెండు రైటే. బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ మెటల్ ఈస్ ప్లేస్డ్ ఇన్ స్టార్టింగ్ అట్ ద రియాక్టివిటీ సిరీస్ అన్నాడు. రియాక్టివిటీ సిరీస్లో ఫస్ట్ మనకి ఏముండాలి? పొటాషియం ఉండాలి. చివరిలో ఏముండాలి? గోల్డ్ ఉండాలి. సో పొటాషియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ మెటల్ అన్నాడు. సో క్లోరిన్ ఈజ్ ఎ నాన్ మెటల్. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మెటల్ ఈజ్ లెస్ రియాక్టివ్ అన్నాడు. లీస్ట్ అన్నాడు. ఆన్సర్ ఏమవ్వాలి? గోల్డ్ అవ్వాలి. నెక్స్ట్, మెటలర్జీ. మెటలర్జీ అంటే అర్థం ఏంటి అన్నాడు. ఏంటి? రిమూవింగ్ గ్యాంగా? కాదు. హీటింగ్ సల్ఫైడ్ ఓరా? కాదు. ప్రివెన్షన్ ఆన్ ఐరనా? కాదు. ఆన్సర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఇన్ ప్యూర్ ఫామ్ ఫ్రమ్ దేర్ ఓర్స్. ధాతువుల నుంచి అసలైన ఖనిజాలని, లోహాలని సంగ్రహించడాన్ని మనం ఏమనాలి? మెటలర్జీ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ కెన్ బి షేప్డ్ ఇంటూ లీవ్స్ బై ప్రెషర్ ఆఫ్ ది ఫింగర్స్ అన్నాడు. ఓకేనా? ఏమన్నాడు? షేప్డ్ ఇంటూ లీవ్స్ అంటే ఆకుల్లాగా మన షేప్లోకి మార్చచ్చు ఫింగర్స్ ప్రెజర్ చేసి అన్నాడు. ఇప్పుడు మనం వేలతో నొక్కే మనం ఒక మెటల్ని షేప్ మారుస్తున్నాము అంటే ఆ మెటల్ ఎలా ఉండాలి? సాఫ్ట్గా ఉండాలి. సో సాఫ్ట్ మెటల్ అంటే ఏంటి? సోడియం. సో ఆన్సర్ ఈజ్ సోడియం అన్నమాట. ఓకేనా? ఇది కాదు. సామాన్యంగా మెటల్స్ అంటే ఎలా ఉంటాయి? హార్డ్గా ఉంటాయి. కానీ ఎక్సెప్షన్ సోడియం అండ్ పొటాషియం, ఈ రెండు మెటల్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. వాటిని కత్తితో కట్ చేయొచ్చు, వాటిని కిరోసిన్లోనే స్టోర్ చేయాలి. వాటి స్పెషల్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపౌండ్. కాంపౌండ్కి ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. చూడండి, ఏం ఎగ్జాంపుల్ అవ్వాలి? కాంపౌండ్కి ఎగ్జాంపుల్ ఏది అన్నాడు. ఓకే, హైడ్రోజన్ ఎలిమెంటు, ఐరన్ ఎలిమెంటు, మెర్క్యూరీ ఎలిమెంటు. ఆన్సర్ ఏమవ్వాలి? షుగర్. ఓకేనా? షుగర్ ఈజ్ ఏ కాంపౌండ్ అనమాట. C6H12O6 దీన్ని కాంపౌండ్ అనాలి. నెక్స్ట్, విచ్ మెటల్ రియాక్ట్స్ వైలెంట్లీ విత్ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్తో బాగా చర్య జరిపేది ఏంటి అన్నాడు. ఏంటి? సోడియం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విగరస్లీ రియాక్ట్స్ విత్ కోల్డ్ వాటర్. ఓకేనా? హాట్ వాటర్తో బాగా చర్య జరిపేది ఏంటి? మెగ్నీషియం. స్టీమ్తో బాగా చర్య జరిపేది ఏంటి? ఐరన్. కోల్డ్ వాటర్తో చర్య జరిపేది ఏంటి? సోడియం. హాట్ వాటర్, స్టీము, కోల్డ్ వాటర్, మూడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే CaSO4 కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్ అన్నాడు. కాంబినేషన్ అంటే ఒక ప్రోడక్టే ఫామ్ అవ్వాలి. ఇదిగోండి, రెండు వచ్చినాయి కాదు, రెండు వచ్చినాయి కాదు, రెండు వచ్చినాయి కాదు. సో ఆన్సర్ సింగిల్ ప్రొడక్ట్ రావాలి. ఇదిగోండి, A+B గివ్స్ రైస్ టు AB. సో A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కెన్ హోల్డ్ మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ని హోల్డ్ చేసుకునేది అన్నాడు. ఎన్ని? 8. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం? ఆక్టెట్ అంటాం. ఎప్పుడైతే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చిందో అప్పుడు యాటమ్ ఏమైంది? స్టేబుల్ అయింది, ఎటువంటి బాండింగ్స్లో పాల్గొనదు. నెక్స్ట్, విచ్ నాన్ మెటల్ ఈజ్ లిక్విడ్ అన్నాడు. ఏ నాన్ మెటల్ లిక్విడ్ రూపంలో ఉండిద్ది? బ్రోమిన్. బ్రోమిన్ అటామిక్ నెంబర్ ఎంత? 17. సారీ 35. 35 అనమాట. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకేనా? 9 9కి 8 కలిపితే 17, 17కి 8 కలిపితే 35, 17కి 18 కలిపితే 35. ఇవన్నీ కూడా ఏంటి? హాలోజన్స్. సముద్రంలో లభ్యమవుతూ ఉంటాయి. విచ్ గ్యాస్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ సోడియం కార్బోనేట్ అండ్ సోడియం, ఓకే, సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్ అన్నాడు. మంచి క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? చూడండి, సోడియం హైడ్రాక్సైడ్తో ఏం చర్య జరపాలన్నాడు.
CO2 చర్య జరపాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సోడియం హైడ్రాక్సైడ్తో ఎప్పుడైతే నువ్వు ఇదిగోండి NaOH, దీంతో ఎప్పుడైతే నువ్వు CO2ని చర్య జరుపుతావో నీకు NaH CO3 ఫామ్ అయింది, Na2CO3 ఫామ్ అయింది. ఇదేమో బేకింగ్ సోడా, ఇదేమో సోడియం కార్బోనేట్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో రియాక్షన్ జరపాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మాలిక్యూల్ అన్నాడు. మాలిక్యూల్ అంటే ఏమొచ్చింది? మాలిక్యూల్ ఆఫ్ ఏ కాంపౌండ్ అన్నాడా? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, దీన్ని మాలిక్యూల్ అనాలి. ఓకేనా. 2 or more ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్. నెక్స్ట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ KLM. KLM అన్నాడు. కేలో 2 ఎలక్ట్రాన్స్, ఎల్లో 8, ఎంలో 18, 2, 8, 18. ఓకే ఓకే, అలా అడగలేదా? క్లోరిన్ అడిగాడు. క్లోరిన్ ఆటంలో డిస్ట్రిబ్యూషన్ చెప్పండి అన్నాడు. ఇదిగోండి, ఇది క్లోరిన్ అనుకున్నాం. ఇది ఫస్ట్ది, ఇది రెండోది, ఇది మూడోది. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 17. 2, 8, 7. మొదటి షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, తర్వాత 8 ఉంటాయి, తర్వాత 7 ఉంటాయి. సో 2, 8, 7. C is the correct answer. అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. 8 2 16. సో అన్నిటికీ ఇంటూ చేయకూడదు. సో ఆన్సర్ ఈజ్ 16. నెక్స్ట్ కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ అంటే ఎలా ఫామ్ అయింది? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, షేర్ చేసుకోవాలి. ఓకేనా. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే ఎప్పుడైనా అయానిక్ బాండ్ అన్నాడు అనుకోండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 11. 11 అంటే ఏంటి? సోడియం. కాన్ఫిగరేషన్ 2, 8, 1 అనమాట. నెక్స్ట్ గ్యాల్వనైజేషన్ అన్నాడు. ప్రొడక్ట్స్ ఐరన్ ఫ్రమ్ రస్టింగ్ బై కోటింగ్ ఇట్ విత్ థిన్ లేయర్ ఆఫ్. దేంతో కోటింగ్ చేయాలన్నాడు? జింక్ మెటల్ ఓన్లీ. జింక్ మెటల్తో చేయాలి. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్ కాబట్టి. ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి అన్నాడు. చూడండి, దే ఆర్ మ్యాలబులా? కాదు. రేకులాగా సాగలేవు. దే ఆర్ డక్టైలా? కాదు. తీగలాగా సాగలేవు. దే కండక్ట్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీయా? కాదు. ఆన్సర్ ఇదనమాట. బ్రిటిల్ అంటే ఏంటి? ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ప్యూర్ కండక్టర్. అన్ని నాన్ మెటల్స్ ప్యూర్ కండక్టర్స్, ఒక్క గ్రాఫైట్ తప్ప. అన్ని నాన్ మెటల్స్ డల్గా ఉంటాయి, ఒక్క అయోడిన్ తప్ప. ఎగ్జామిషన్స్ అనమాట ఈ రెండు, గుర్తుపెట్టుకోండి. అన్ని నాన్ మెటల్స్ డల్గా ఉంటాయి, కానీ అయోడిన్ మెరిసిపోయింది. అన్ని నాన్ మెటల్స్ కరెంటు తమ్మకుండా ప్రవహింపజేయవు, కానీ గ్రాఫైట్ చేస్తుంది. ఎందుకంటే గ్రాఫైట్లో 1 ఫ్రీ ఎలక్ట్రాన్ మిగిలిపోతుంది కాబట్టి. విచ్ మెటల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ హైయెస్ట్ అన్నాడు. సో ఆన్సర్ ఏంటి? సోడియం. పొటాషియం లేదు. పొటాషియం లేనప్పుడు మనం ఎవరిని పెట్టాలి? సోడియంని పెట్టాలి. మాలిక్యూల్ ఆఫ్ ఓజోన్. ఓజోన్ ఫార్ములా ఏంటి? O3. సో O3 ఇస్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెటల్స్ అకార్డింగ్ టు రియాక్టివిటీ సిరీస్ ఈజ్ ద మోస్ట్ రియాక్టివ్ అన్నాడు. ఏది మంచి రియాక్టివ్? ఇదిగోండి పొటాషియం. పొటాషియం ఇస్ ద మోర్ రియాక్టివ్. atoms of different elements with different numbers but same number are known as isobars అన్నాడు. ఐసోబార్స్ అంటే సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్. సో అటామిక్ మాస్ ఎక్కడుంది? ఎస్, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. తర్వాత గ్యాల్వనైజేషన్ ఈజ్ ఎ మెథడ్ ప్రొటెక్టింగ్ స్టీల్ అండ్ ఐరన్ ఫ్రమ్ రస్టింగ్ బై కోటింగ్ దమ్ విత్ ఏ లేయర్. ఏ లేయర్తో కొట్టాలన్నాడు? జింక్ లేయర్. కాంబినేషన్ ఆఫ్ కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు ఈచ్ అదర్ ప్రైమరీలీ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్తో కంబైన్ అయ్యే కెపాసిటీ దేని మీద ఆధారపడిద్ది అన్నాడు. దేని మీద? నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకేనా. అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ మీద ఆధారపడి
బాండింగ్ అనేది జరిగింది. ఉదాహరణకి Na ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది అనుకోండి, Cl కూడా ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలి. ఇచ్చేది తీసుకునేది అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? అవుటర్ మోస్ట్ షెల్లో ఉంటాయి, చిట్ట చివరి కర్పూరంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీకంపోజెస్ ఆన్ హీటింగ్ టు గివ్ క్విక్ లైమ్ అన్నాడు. క్విక్ లైమ్ అంటే పొడి సున్నం, సిఏఓగా రావాలంటే దేన్ని డీకంపోజ్ చేయాలన్నాడు. ఇదిగోండి, CaCO3ని డీకంపోజ్ చేయాలి. ఓకేనా? CaCO3ని డీకంపోజ్ చేస్తే CaO ప్లస్ CO2. ఇక్కడ ఆక్సిజన్ 1, ఇక్కడ 2, 3 వచ్చినాయి. కార్బన్ 1 వచ్చింది, కాల్షియం 1 వచ్చింది. చక్కగా డీకంపోజిషన్ అయింది. సో డీకంపోజిషన్ అయ్యేది CaCO3, అప్పుడు CaO వస్తుంది. దీన్ని క్విక్ లైమ్, పొడి సున్నం అంటాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్ మోస్ట్ విగరస్లీ విత్ కోల్డ్ వాటర్? కోల్డ్ వాటర్ అంటే సోడియం. మీకు ముందు గుర్తుకు రావాల్సిందే అది. ఓకేనా? ఎక్కడుంది సోడియం? ఇదిగోండి. నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ మెటల్. నాన్ మెటల్ ప్రాపర్టీ ఏంటి అన్నాడు. ఇదిగోండి, ఇది ప్యూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నాన్ మెటల్ తన గుండా ఏం ప్రవహింపచేయదు? కరెంట్ని ప్రవహింపచేయదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ కాంపౌండ్? కాంపౌండ్ ఏది అన్నాడు. ఏది కాంపౌండ్ అంటే సాల్ట్, NaCl. దిస్ ఈజ్ కాంపౌండ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్? ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్ అన్నాడు. ఈ పదాన్ని పట్టుకోవాలి. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్ అన్నాడు. ఏమొస్తాయి? వాటర్ కాదు, ఎయిర్ కాదు, మిల్క్ కాదు, సోడియం. ఒకే ఒక యాటమ్, ఒకే రకమైన యాటమ్, ఒకే ఒక యాటమ్. సో ఆన్సర్ సోడియం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మాలిక్యూల్ ఆఫ్ ఏ కాంపౌండ్? కాంపౌండ్ అన్నాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ H2O. వాటర్ ఈజ్ ఏ కాంపౌండ్, ఇందాకే చెప్పాను. నెక్స్ట్, వెన్ కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్? కాల్షియం ఆక్సైడ్ పొడి సున్నాన్ని వాటర్తో చెరిపాను, ఏమైద్ది? తడి సున్నం వస్తుంది. దీన్ని స్లేక్ లైమ్ అంటాం. సో కాల్షియం హైడ్రాక్సైడ్. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై? ఇందాకే చెప్పా. కోవలెంట్ బాండ్స్ అంటే ఏంటి? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని షేరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్? అంటే AB కాస్త ఏమవ్వాలి? A+Bగా మారాలి. ఇది కాదు, ఇది కాదు, ఇదిగోండి ఇదే. ఇక్కడ ఒక కాంపౌండ్ AB అనే కాంపౌండ్ A+Bగా మారిపోయింది. ఇది కూడా కాదు. సో C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, వాట్ డిఫైన్స్ టూ ఎలిమెంట్స్ యాజ్ ఐసోబార్స్? ఐసోబార్స్ని ఎలా డిఫైన్ చేస్తారన్నాడు. ఐసోబార్స్ అన్నాడు కాబట్టి సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్. ఎక్కువగా ఐసోబార్సే అడుగుతున్నాడు. ఐసోటోప్స్, ఐసోటోన్స్ ఎక్కువ అడగట్లా. ఐసోబార్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ అన్ ఎలిమెంట్? ఎలిమెంట్ అంటే ఏంటి అన్నాడు. ఎలిమెంట్ ఎలా చెప్పాలి? సాల్ట్ కాదు, ఎయిర్ కాదు, వాటర్ కాదు. సాల్ట్, వాటర్ కాంపౌండ్స్. ఎయిర్ ఈజ్ ఏ మిక్చర్. కాపర్ ఈజ్ అన్ ఎలిమెంట్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ నెంబర్ ఎంత? 8. అంటే 2,6. 2,6 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై హ్యావింగ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్ అన్నాడు. వన్ టైప్ ఆఫ్ యాటమ్ అంటే మోనో యాటామిక్. అంతే కదా, ఒకే రకమైన అన్నాడు. మోనో యాటామిక్. నెక్స్ట్, ఏ మెటల్స్ రియాక్ట్ విగరస్లీ విత్ వాటర్? వాటర్తో బాగా ఫాస్ట్గా జరిపేది ఏది అన్నాడు. ఏముంది? సోడియం. సోడియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్? కార్బన్ యొక్క ఏ రూపాంతరం కరెంట్ని తన గుండా ప్రవహింపజేయగలదు అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాం, గ్రాఫైట్. గ్రాఫైట్ ఈజ్ ద ఎల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. ఇది హెక్సాగోనల్ షేప్లో ఉండిద్ది, హెక్సాగోనల్ ఎరే. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. కార్బన్ ఎల్లోట్రోప్ ఏది అన్నాడు. ఇదిగోండి డైమండ్. డైమండ్ ఈజ్ ద కార్బన్ ఎల్లోట్రోప్. నెక్స్ట్, సోడియం, కార్బన్, ఆక్సిజన్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ వాషింగ్ సోడా. ఇదిగోండి Na2CO3 10H2O. దీంట్లో మనకి సోడియం ఉంది, కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఓకే, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ సింబల్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్ అన్నాడు. ఇదిగోండి కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, సోడియం ఉంది. అసలు SO అనేది ఏమీ లేదు. సో SO అనే సింబలే లేదు, రాంగ్ అనమాట. గ్యాల్వనైజేషన్ అన్నాడు. అంటే దేంతో కొట్టాలి? జింక్తో కొట్టాలి, కోటింగ్. నెక్స్ట్, సోడియం కార్బోనేట్ అన్నాడు. సోడియం కార్బోనేట్ అంటే Na2CO3, సి ఆప్షన్ అనమాట. నెక్స్ట్, వేర్ ఆర్ ప్రోటాన్స్ ఫౌండ్ ఇన్ యాటమ్ అన్నాడు. యాటంలో ప్రోటాన్స్ యాడ్ ఉంటాయి, న్యూక్లియస్లో ఉంటాయి. న్యూక్లియస్లో ఉండేది ఏంటి? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అందుకే వీటిని ఏమంటారు? న్యూక్లియాన్స్ అంటారు. న్యూక్లియాన్స్ అంటారు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ అండ్ దేర్ అయాన్స్. అయాన్స్తో మ్యాచ్ చేయండి అన్నాడు. ఇదిగోండి NaOH, Na ప్లస్ OH మైనస్. అంటే బి దానికి 2. ఓకేనా? బి దానికి 2 యాడ్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఆహా, ఒకే ఆప్షన్తో దొరికిపోయింది. బి దానికి 2, ఏ దానికి 1. ఇదిగోండి H ప్లస్ Cl మైనస్. కొన్నిసార్లు H ప్లస్ని H3O ప్లస్గా కూడా చూపించవచ్చు. ఓకేనా? దీన్ని హైడ్రోజన్ అయాన్ అంటారు, దీన్ని హైడ్రోయినియం అయాన్ అంటారు. K ప్లస్ OH మైనస్, సి దానికి 3 కరెక్టే. MgOH ట్వైస్, Mg ప్లస్ 2OH మైనస్, ఇది కరెక్టే. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? యానయాను క్యాటయాన్స్ రూపంలో రిప్రజెంటేషన్ చేయాలి. వాట్ ఈజ్ అయాన్ అన్నాడు. అయాన్ అంటే ఏ ఆటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ విత్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్తో యాటమ్ కానీ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కానీ ఉంటే దాన్ని మనం ఏమనాలి? అయాన్ అనాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సింబల్ ఫర్ ద ఎలిమెంట్ లెడ్. లెడ్ అన్నాడు. లెడ్ అంటే మనం దేంతో చూపిస్తాం? పీబీతో చూపిస్తాం. సో పీబీ, సారీ, ఇది పీబీ అనమాట. ఓకేనా? పీబీ అంటే లెడ్. లెడ్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్యాలీనా అనే ఓర్ నుంచి వస్తుంది. దీన్ని లాటిన్ భాషలో ప్లంబం అని పిలుస్తాం. దాని నుంచే పీబీ అనే సింబల్ వచ్చింది. వాట్ ఈస్ ద కరెక్ట్ సింబల్ ఫర్ ఎలిమెంట్ సోడియం? సోడియం అంటే Na. Na అంటే నేట్రియం. సో ఎక్కడ ఉంది? ఇదనమాట. ఓకేనా? అమ్మయ్యా, చివరి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. అంటే వాడు హార్డ్ నుంచి ఈజీగా ఫ్రేమ్ చేశాడు కాబట్టి. ఫార్ములాస్, సింబల్స్, ప్రోటాన్స్, ఐసోబార్స్ ఇలాంటి సింపుల్ అడిగాడు. అర్థమైందిగా? ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మీకు కెమికల్ ఈక్వేషన్స్ వచ్చినాయి, యాసిడ్ బేసిస్ వచ్చినాయి, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ వచ్చింది, అటామిక్ స్ట్రక్చర్ వచ్చింది, యానయాన్స్ క్యాటయాన్స్ వచ్చినాయి, కెమికల్ బాండింగ్స్ వచ్చినాయి. ఇన్ని కాన్సెప్ట్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కవర్ అయింది. సో ఇక్కడతో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సంపూర్ణం అయ్యింది. కమింగ్ టు ఇదిగో, నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా పూర్తి చేశాను, 279. తర్వాత ఇప్పుడు నేను ఫిజికల్ కెమిస్ట్రీ మాట్లాడాలి. సో మై నెక్స్ట్ యూనిట్ ఈజ్ ఫిజికల్ కెమిస్ట్రీ. దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు, 245. ఓకేనా? దీన్ని మ్యాక్సిమం ఒక 4 పార్ట్స్లో ఫినిష్ చేస్తాను. ఎందుకంటే ఫిజికల్ కెమిస్ట్రీలో మంచి క్వశ్చన్స్ ఉంటాయి, గుడ్ క్వశ్చన్స్. వాటిని చాలా ఈజీగా వదిలేసుకుంటూ వెళ్ళిపోకూడదు, చాలా డెప్త్గా మాట్లాడుకోవాలి. ఓకేనా? ఇదో 4 పార్ట్స్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఓకేనా? కుదిరితే ఎన్విరాన్మెంట్లు ఎవ్రీడే 2 ఒక పార్ట్లోనే వచ్చేస్తాయి. అంటే 5 రోజుల్లో నేను కెమిస్ట్రీ పూర్తి చేసేస్తాను, వరుసగా మాట్లాడేస్తే. దీనికి 4 రోజులు, దీనికి మొత్తానికి కలిపి 5 రోజులు. 5 రోజులు అంటే మనకి ఇంకా 15 రోజులు ఉండిద్ది. బయాలజీ కూడా మాట్లాడతాను. ఓకేనా? మీరు భయపడద్దు. ఓకేనా? నేను చెప్పినవి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. సైన్స్లో 25కి 25 తీసుకురావచ్చు.
ఈసారి మనం ఇంకా ఏవిగా చాలా క్వశ్చన్స్ చూసుకుని వెళ్ళాం. 2525 క్వశ్చన్స్ చూసుకుని వెళ్ళడం అంటే మాటలు కాదు. ఓకేనా? సో ఇక్కడతో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సంపూర్ణం. లెట్స్ గో టు ఫిజికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. సో ఎంత కష్టమైనా సరే నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. అందరూ కూడా లైక్ ఎక్కువ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి ఫార్వర్డ్ అయ్యింది. ఓకేనా? బాయ్.